నమస్తే. మహిళల వస్త్రధారణ విషయంలో శివాజీ చేసిన కామెంట్స్ అండ్ అంతా రకరకాలుగా ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా పాస్ అవుతూ ఫైనల్‌గా బుజ్జ సంధ్యారెడ్డి పేరు కంప్లీట్‌గా దేశవ్యాప్తంగా మారుమోగిపోయిన పరిస్థితి మనందరికీ తెలుసు. సో, తను చేసిన వ్యాఖ్యలు కావచ్చు, కంప్లీట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రోల్ అయింది. అయితే ఈ నేపథ్యంలో అనసూయ భరద్వాజ్ గారు సంధ్యారెడ్డి గారి పైన కేస్ గూడా పెట్టారు. ఇగ కంప్లీట్‌గా ఈ నిన్న మొన్నటి దాకా ప్రతి ఒక్క మీడియా మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో గూడా సంధ్యారెడ్డి గారు కనిపి సడెన్‌గా ఇప్పుడు కనిపియలేని పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు సంధ్యారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి అసలు ఏం జరిగింది? ఎఫ్ఐఆర్ పెట్టి నుంచి సైలెంట్ అయిపోయారు. భయపడ్డారా? ఏంది? ఏం చెప్తారు? దాని గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మనం. మేడం నమస్తే. నమస్తే ఏంది తమ్ముడు. మేడం అంటే మొన్నటిదాకా కంప్లీట్ ఎక్కడ చూసినా సంధ్యారెడ్డి గారి వీడియోస్ కంప్లీట్ ట్రోలింగ్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, సపోర్ట్ అంతే నెగటివిటీ అంతా కంప్లీట్‌గా కనిపిస్తుంది. సడెన్‌గా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఎందుకు సైలెంట్ అయిపోయారు? భయపడ్డారా? అంటే అనసూయ గారు కేస్ పెట్టిరని? అట్లా గాదు. ఆ! దేనికి భయపడాలి? కేస్ పెట్టిరనే మీ పేరు దేనికి? ప్రధానంగా మీ పేరే ఉందని. అవును. ఉండొచ్చు అఫ్‌కోర్స్. హ్మ్. ఇప్పుడు రాజ్యాంగం మనకు స్వేచ్ఛనిచ్చింది మాట్లాడినాం. వాళ్ళకి వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చింది కేసులు పెట్టుకోమని. హ్మ్. కేసులు పెట్టుకుంటే నేను కేసుని కోర్ట్‌లో ఎదుర్కుంటా. స్టేషన్ మీద నాకు పోలీస్ డిపార్ట్‌మెంట్ మీద నమ్మకముంది. కోర్ట్ మీద నమ్మకముంది. హ్మ్. రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకముంది. రా ప్రజాస్వామ్యంలో ప్రజల మీద నమ్మకముంది. హ్మ్. సమాజం దేవాలయం. కాబట్టి మీరు చూస్తున్నారు గదా! అవును. సంధ్యక్క ఎప్పుడైనా భయపడతదా? హ్మ్. దేనికి భయపడదు. హ్మ్. గుర్తుపెట్టుకోండి. సంధ్యక్క ఇట్లా భయపడేదైతే 22 సంవత్సరాల నుంచి మదర్ ఫౌండేషన్ స్థాపించిన. హ్మ్. నేను కాంగ్రెస్ పార్టీలోకి 2014లో వచ్చిన నేను. హ్మ్. ఇది పార్టీ కాదని గూడా మీకు జెప్పిన. ఇది పార్టీ విషయం కాదు. హ్మ్. మీరు పార్టీ సిద్ధాంతాలను గౌరవించే వ్యక్తిని. బట్ ఇది నా వ్యక్తిగతము. ఆయన మదర్ ఫౌండేషన్ చైర్మన్ అని జెప్పిన. హ్మ్. మీరు సామాజిక మాధ్యమాల ద్వారా యూట్యూబర్లు, హ్మ్. కాంగ్రెస్ లీడర్ అని మీరు పెట్టుకుంటే దానికి నేను బాధ్యురాలిని కాదు. హ్మ్. అవును. ఎందుకంటే ఆ స్వేచ్ఛ మీకుంది. హ్మ్. నేను జెప్పిన. నేను మీడియా స్వేచ్ఛను హరించను. హ్మ్. అంటే గొంతు నొక్కే ప్రయత్నం జెయ్యను. సరే నేనైతే ఎవరైనా మీ స్వేచ్ఛ మీకుంది. నా స్వేచ్ఛ నాకుంది. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుంది. హ్మ్. బట్ నేననేదేంటంటే ఇప్పుడు స్వేచ్ఛ అన్నామనుకోండి. హ్మ్. కామెంట్‌లో ఏం పెడతారో తెలుసా? ఓహో! మరి అనసూయకు గూడా స్వేచ్ఛ ఉంది గదా! అంటారు. హ్మ్. హుహు. అనసూయకుంటదా? లేకపోతే ఇంకోగామకుంటదా? ఇంకోగామె పేరు తీయబుద్ధి గాట్లే నాకసలు. ఓకే. హ్మ్. ఆ చిరాకొస్తుంది పేరు తీస్తేనే. హ్మ్. అయితే నేననేదేంటంటే సమన్వయం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. కేస్ బుక్ అయింది. ఎఫ్ఐఆర్ అయింది అంటున్నారు. అవును. నాకు కాల్స్ చేస్తారా? నాకు నోటీస్ పంపిస్తారా? వెయిట్ చేస్తున్నా. ఓకే. ఎందుకంటే నోటీస్ రాంది, ఏ సెక్షన్స్ పెట్టింది, హ్మ్. ఏంది అనేది హ్మ్. మనం తెలుసుకోవాలి గదా! హ్మ్. ఎందుకంటే వాళ్ళకున్నట్టుగా ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో 24 గంటలు అదే పని మీద కాదు గదా! నాది. హ్మ్. నాకు గూడా సమాజంలో సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మీరు జూషిండ్రు. మీరిప్పుడు ప్రజలకు గూడా మీరొకటి మదర్ ఫౌండేషన్ అంటే చాలామంది మదర్ ఫౌండేషనా, సోషల్ వర్క్ అంటున్నారు. మీకు 2, 3 వీడియోస్ పంపిస్తాను. హ్మ్. ఓ 100 పంపిస్తా. అందులో ఒకటో, రెండో మేము మాట్లాడిన దాని పక్కన పెట్టండి. ప్రజలకు గూడా తెలుస్తది. హ్మ్. మేము 3,00,000 మంది మహిళలకి హ్మ్. మీరొక మైక్ తీసుకొని ఊర్లల్లకి పోండ్రి. ఒక జిల్లా ఇస్తా. ఆ హ్మ్. జిల్లాలో ఏ ఊరికన్నా పోండి. హ్మ్. మా ఫౌండేషన్ ఎట్లా రన్ ట్రైనింగ్ అవుతది. ఇస్తుంది, హ్మ్. ఎట్లా రన్ అవుతుంది, మా ఫౌండేషన్ వల్ల ఎంతమంది మహిళలు అభివృద్ధి చెందిర్రు, హ్మ్. ఎంతమంది ఉపాధి పొందిర్రో ప్రజలు చెప్తారు. హ్మ్. అంటే ఇప్పుడు మీరు మాట్లాడిన వ్యాఖ్యలన్నీ గూడా మహిళలకు సంబంధించి మాట్లాడిన వ్యాఖ్యలన్నీ గూడా మీ వ్యక్తిగతమా? లేకపోతే పార్టీ నుంచి మాట్లాడారా? చాలా నో, మంది నో. అంటారు ఇది సంజయ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ లీడర్‌గా మాట్లాడారని. సో, ఆ క్లారిటీ కోసం అంటే ఎఫ్ఐఆర్ రిపోర్ట్‌లో గూడా మీ పేరు మదర్ ఫౌండేషన్ చైర్మన్ యాహ్! అలాగనే వచ్చింది. కాబట్టి మీరు పార్టీ పరంగా మాట్లాడారా? లేకపోతే వ్యక్తిగతంగా పర్సనల్‌గా మాట్లాడారా? లేదండి. డెఫినెట్‌గా నా వ్యక్తిగతం అని చెప్పిన మదర్ ఫౌండేషన్ చైర్మన్. హ్మ్. 3,00,000 మంది మహిళలకు నేను జవాబుదారీ. హ్మ్. నా బాధ్యత. మహిళల మీద మీరు ఈరోజు వైరల్ అవుతున్న ఈ వీడియోలు. హ్మ్. గత 22 సంవత్సరాల నుంచి ఒంటరి మహిళల కోసము, ఒంటరి మహిళల భరోసా కోసము సంధ్యక్క మదర్ ఫౌండేషన్ స్థాపించింది. మహిళలకు చెప్తుంటా, ఒంటరి జీవితాలలో అసలే మన ఒంటరి జీవితాలు. మనం కరెక్ట్‌గా కట్టుబాట్లతో ముందుకు పోవాలి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్రంలో, ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో హ్మ్. మనము స్ట్రాంగ్‌గా ఉండాలి. మగవారితో సమానంగా ఆర్థికంగా ఎదగండి. మీ కాళ్ళ మీద నిలబడండి. మీ పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలంటే మీరు స్టాండర్డ్‌గా ఉండాలని చెప్పి, హ్మ్. నా బిడ్డలకి, నా చెల్లెల అక్క చెల్లెళ్ళకి, నా మదర్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులకి ఎప్పుడు నిరంతరం చెప్పేది. హ్మ్. కాకపోతే అది మొన్న మీకు హ్మ్. అది వైరల్ అయింది. హ్మ్. అనసూయ మాట్లాడినందుకు, శివాజీ వ్యాఖ్యల పైన దీనికి సూటబుల్ అయింది. ఆ! ఎందుకంటే వాళ్ళతో మమేకమయ్యాను గదా! హ్మ్. ఆ రిలేషన్స్, వాళ్ళ బంధాలు, వాళ్ళ మనసులో మాట హ్మ్. నేను జెప్పానంతే. హ్మ్. ఇది కొ ఇది 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 ఎవరన్నా చెప్పేది ఎనకెవరన్నా మాట్లాడిచ్చేదా ఇది? హ్మ్. కామన్ వర్డ్ అది. హ్మ్. వ్యక్తిగతంగా వస్త్రధారణ అనేది నిండుగా, నీట్‌గా, పద్ధతిగా ఉండాలని జెప్పిన. హ్మ్. అంతే తప్ప నేనెవరి పేర్లు నేను తీయలే. హ్మ్. మీరే వచ్చి నన్నడిగిండ్రు. హ్మ్. యూట్యూబర్స్ అడిగారు. హ్మ్. హ్మ్. ఇలా శివాజీ వ్యాఖ్యలు, అనసూయ అనంటే హ్మ్. నా వ్యక్తిగతంగా చెప్పిన నేను. అవును. దయచేసి
ఈ రోజు కూడా మీరు మదర్ ఫౌండేషన్ చైర్మన్ అనే పెట్టండి. హ్మ్. ఏ పార్టీలో ఎవరున్నా గూడా హ్మ్. ఒక వ్యక్తికి వ్యక్తిగత జీవితం ఉంటది. హ్మ్. ఉండదా? హ్మ్. ఇప్పుడు నువ్విక్కడ మీడియా రంగంలో ఉన్నావు. అవును. నువ్వు సాయంత్రం ఒక మొబైల్ షాపో, ఇంకేదో పెట్టుకుంటావు. అవును. ఏదో షాపో ఏదో పెట్టుకుంటావు. హ్మ్. అంటే మీకు రైట్ లేదా? చెప్పండి. అవును. ఉందా? లేదా? ఉంది. రాజ్యాంగం ఇచ్చింది గదా! కాబట్టి డెఫినెట్‌గా నేను మగవారితో సమానంగా రాజకీయాలలో ఎదగాలనుకున్న రాజకీయంలోకొచ్చిన. ఓకే. పార్టీ స్టాండ్ అనేది నేనెప్పుడు గూడా హ్మ్. నేను దాటలేదు. హ్మ్. పార్టీ విషయం వేరు. హ్మ్. డిఫరెంట్ అది. హ్మ్. కానీ ఇక్కడ ఇది మహిళల వస్త్రధారణ. ఇది మహిళలకు సంబంధించింది. మీకింకో విషయం ఏందంటే ఇవాళ భారతదేశం మొత్తం హ్మ్. మీరు ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర అనుకుంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశంలో మొత్తం నాకు మద్దతు పలుకుతున్నారు. అవును. అయితే ఈ మద్దతనేది వాళ్ళ నుంచి వస్తుంది గాబట్టి నేను ముందుకెళ్తున్నా. హ్మ్. లేకపోతే నేను ఈ ఇష్యూని వదిలేసేదాన్ని. అంటే వదిలేసేదాన్నంటే సరే అని నేను మూవ్ అయ్యేదాన్ని. హ్మ్. ఆమె మాట్లాడుతుండడము, రెచ్చగొట్టడము, అది చేయనప్పుడు ఇప్పుడు మీరే అంటున్నారు. అక్క ఫోను చేస్తే మీరు ఫోను ఎత్తలేరు. అవును. మీరు భయపడ్డరా కేసులకని. అంటే నేనొక జవాబుదారి ప్రజలకి. హ్మ్. నేనొక పార్టీకి జవాబుదారి, హ్మ్. ఒక ఫౌండేషన్. మదర్ ఫౌండేషన్‌కి జవాబుదారి, ఒక కుటుంబానికి జవాబుదారి, ప్రజలకందరికి జవాబుదారి గాబట్టి సమన్వయం పాటించాలని పాటించిన. హ్మ్. మీరిప్పుడు ఇంటి వరకొచ్చిండ్రు గాబట్టి, నా వ్యక్తిత్వం ఏందంటే ఇంటికొచ్చినోళ్ళని ఉట్టిగా పంపించడం అనేది గాదు. హ్మ్. అందుకే ఒక తమ్ముడిలాగా, సోదరుగా జెప్తున్నా. అవును. అవును. నా దగ్గరికి ఆ కేసొచ్చినప్పుడు డెఫినిట్‌గా నేను స్పందిస్తా. హ్మ్. ఒకటే చెప్తున్నా హ్మ్. నేను. సహకరిస్తారా కంప్లీట్‌గా దానికి డెఫినిట్‌గా ఇన్వెస్టిగేషన్? సహకరిస్తాను. హ్మ్. డెఫినిట్‌గా సమాజంలో మంచి జెప్తే కేసులు పెడతారు అనేదైతే అర్థమైంది. హ్మ్. మీరందరూ గూడా జూసుకోండి. అంటే ప్రధానంగా అందులో కొన్ని పదాలు అంటే మీ వీడియో చాలా వైరల్ అవుతున్నాయి. అందులో ప్రధానంగా కొన్ని రేపు అని చెప్పేసి ఆ విధంగా వర్డ్స్ కొన్ని వర్డ్స్ ఉన్నాయి. సో, ఇవి మాట్లాడకపోతే బావుండు అని చెప్పేసి కూడా కొంచెం చాలామంది అంటే ఆ ఇ వర్డ్స్ ఇ ఎందుకొచ్చాయి? ఇది ఇది మాట్లాడాల్సిన అవసరం మీరు ఎందుకొచ్చింది? ఇది స్క్రిప్ట్ కాదిది. ఓకే. అవును. స్క్రిప్ట్ చదువుకుంటే ఇది రావద్దు అనుకుంటాం. హ్మ్. అయితే డిస్కషన్‌లో పక్కన కాలర్ హ్మ్. అనసూయ అభిమాన సంఘం ఆయన ఉండి, ఓహ్! "మా ఇష్టం అండి. మేము ఇట్లనే యేసుకుంటాం. ఆమె అట్లనే యేసుకోవాలి. పొట్టి బట్టలతోనే బాగుంటదన్నప్పుడు" నేను చెప్పాను. హ్మ్. వద్దు అని ఒక అమ్మగా చెప్పి, ఒక అక్కగా దండిస్తుంటే అదే యేసుకుంటామంటే, హ్మ్. సరే మరి యేసుకోండి. యేసుకున్నప్పుడు ఇట్లా మరి జరుగుతుంది. బయటికెళ్తే రేపులు జరుగుతాయి. మరి రేపులు చేయించుకొని మీ ఇంట్లో కూర్చోండి. మన సంఘాల దగ్గరికి, మన పోలీస్ స్టేషన్‌లకి అక్కడ రావద్దన్న తప్ప, హ్మ్. అది నేను ఒక అమ్మతనంతోని అమ్మగానే చెప్పిన తప్ప, హ్మ్. ఇలా ఒక మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా నేను చెప్పలేదు. హ్మ్. మహిళల ఆత్మగౌరవం కోసమే ఈరోజు 20, 25 రోజుల నుంచి నేను ప్రతి క్షణం మీకు అందుబాటులో ఉంటున్నా. హ్మ్. ఒక బిడ్డగా, ఒక తల్లిగా అందరూ నన్ను ఆదరిస్తున్నారు. మా ఇన్నర్ ఫీలింగ్ మాలో ఉన్నది మీరు చెప్తున్నారని చెప్తున్నారు. హ్మ్. అంతే తప్ప నేననేదేందంటే ప్రతి విషయాన్ని ఇంత 3 సెకండ్ల వీడియోని చేసి చూడొద్దు. హ్మ్. అక్కడున్న సిట్యుయేషన్ ఒక ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు గూడా అది ఆ ఇష్యూని గూడా కోర్ట్ గాని, పోలీస్ స్టేషన్ గాని ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు గూడా చూస్తారు. హ్మ్. హ్మ్. ఇది కావాలని చేశారా? లేకపోతే రెచ్చగొడితే రెచ్చగొడితే చేశారా? లేకపోతే అట్లా జూస్తారు. హ్మ్. నేను కూడా మీకు క్లారిటీగా గూడా ఆర్‌టి వాళ్ళేశారు. హ్మ్. అంతే తప్ప నేను ఎవరైనా చెప్తారయ్యా అట్లా? హ్మ్. ఎవరైనా అట్లా చెప్తారా? హ్మ్. ఆ ముక్కలు పెట్టుకొని, ఆ హ్మ్. చిన్న చిన్న ముక్కలతోని సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు? హ్మ్. ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. హ్మ్. ఎందుకంటే వీళ్ళ బతుకులు మొత్తము తమిళనాడుదంతే తెలంగాణలో వచ్చి పడ్డది. హ్మ్. తెలంగాణోళ్ళందరూ కరగాల్చి వాత పెడితే ఎక్కడ పోవాలో ఆలోచించుకోవాలి. హ్మ్. అర్థమైందా? ఊరికనే గాదు. ఈడ నేను గమ్మునున్నా రోజొక వీడియో రిలీజ్ చేస్తున్నా. అవును. అవునా? అవును. మరి రెచ్చగొట్టట్లేదా? హ్మ్. చూస్తున్నారు. ప్రభుత్వం గూడా చూస్తుంది. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో పరాన్న జీవులు. హ్మ్. ఎవరు పరాన్న జీవులు? హ్మ్. నేనేమన్నా నీ నీ ఇంటికొచ్చి నీ నీ నువ్విచ్చే జీతంతోని బతుకుతున్నానా? హ్మ్. నువ్వు దేశం మీద, రాష్ట్రం మీద పడి నువ్వు తింటున్నావు. నేను గాదుగా. హ్మ్. ఇవన్నీ మన అక్కేలకు గుర్తు అక్కేలకు తెలవట్లేదు. హ్మ్. మీకన్నీ ఎవిడెన్స్‌తో సహా నేనిస్తాను. హ్మ్. ఆమె నగ్నంగా ఉన్నప్పుడు గూడా నేనిట్లా ఎవ్వరికీ ఏం కలగొద్దనే వీడియోలు చూసి మీకు చెప్పిన. హ్మ్. హ్మ్. ఆమె జెప్పంది మేమైతే చెప్పంగా? హ్మ్. చెప్పినా? హ్మ్. ప్రూఫ్ లేనిది మాట్లాడలేదు. హ్మ్. ఇక్కడ మాట్లాడిన దానికి స్పందన, ప్రతిస్పందన. హ్మ్. మరి వాళ్ళ కొడుకు గూడా, మా బాబు కూడా ఈ డ్రెసెస్ ఇష్టముండదు. "ఓ డ్రెసెస్ అచ్చా నీయే మమ్మీ, హ్మ్. నక్కో మమ్మీ, నక్కో పెన్ను మమ్మీ" అన్నప్పుడు హ్మ్. "ఏ చుప్ బైట్" అని కొడుకుని నోరు మూపించినా అంటే, మరి నీ కొడుకు మీద ఎవరు కేస్ పెట్టాలి? హ్మ్. ఎవరు పెట్టాలి? హ్మ్. ఈ అక్కేలందరూ ఆళ్ళ కొడుకుకి సమాధానం చెప్పాలి. మీ అమ్మ ఇట్లనే యేసుకుంటది. హ్మ్. ఇట్లనే తిరుగుతది. నువ్వు అడగొద్దు అని చెప్పి మరి అక్కయ్యలు చెప్పాలి. హ్మ్. హ్మ్. నేననేదేంటంటే అంటే ఇప్పుడు మెయిన్ ప్రశ్నించినందుకు మీ పైన కేస్ పెట్టారనుకుంటా. యెస్. హ్మ్. నాకు ఇప్పుడు వ్యక్తిగతంగా ఏమున్నాయండి? హ్మ్. ఆమె మీద. ప్రశ్నించినందుకే హ్మ్. అంటే నా గొంతు నొక్కాలి. హ్మ్. ఇంకొక విషయం 20 రోజులైన తర్వాత
ప్రెస్ మీట్ పెట్టారు. హ్మ్. హ్మ్. అప్పటి వరకు ముందు ఎవరైనా స్పందన ప్రెస్ మీట్ ఇమ్మీడియేట్‌లీ ఉంటది. అవును. ఆ! 20 రోజుల తర్వాత కుట్రలో భాగం ఇది. హ్మ్. హ్మ్. మీరు ఏం కుట్ర చేసినా దేశం ప్రజలు నా వైపు ఉన్నారు. హ్మ్. వాళ్ళ గొంతును నేను. ఇది ప్రజాస్వామ్యంలో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే హ్మ్. తాటాకులకు, హ్మ్. చప్పట్లకు సంధ్యక్క భయపడదు. హ్మ్. అర్థమైందా? వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళకి రాజ్యాంగం కల్పించింది. హ్మ్. నాకు రాజ్యాంగం కల్పించింది. నేను మాట్లాడుతున్నా. ఆ ఛానెల్‌లు తిరుగుతాయి. తిరుగుతా. హ్మ్. ఛానెల్ లేనిది గడప గడప తిరుగుతా రేపటి నుంచి. హ్మ్. మీరెవరు నన్నాపేది? హ్మ్. తిరుగుతాము. ఎవరు ఎవరు వాట్ ఈస్ వాట్ అనేది ప్రజలు చెప్తారు. ప్రజలకు ఒక మెసేజెస్ ఇస్తున్నాం. పద్ధతిగా ఉండమన్నాం. జడ్జిమెంట్ ఇస్తున్నామా మేమేమన్నా? హ్మ్. మిమ్మల్ని ఏమన్నా ఇట్లనే ఉండుర్రమ్మా అని ఏమన్నా చెప్పినామా? హ్మ్. ఆమె శివాజీ అన్నప్పుడు ఆమె హీరోయిన్ లాగా ఉరికొచ్చింది. ఫస్ట్ ఆమెది తప్పు. హ్మ్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. హ్మ్. నోరు మూసుకొని సరే ఇప్పుడు ఎంతో మంది హీరోయిన్‌లు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళేమైనా స్పందించిరా తమ్ముడు? హ్మ్. స్పందించలే గదా! నేననేదేందంటే రెచ్చగొట్టే విషయాలు రెచ్చగొట్టొద్దు. హ్మ్. రెచ్చగొడితే ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన. నిజంగా ఏదన్నా తప్పు జరిగినప్పుడో లేకపోతే మనం ఏం చేస్తాం గమ్మునుంటాం. మీరే అన్నారు ఇప్పుడు 5 రోజుల నుంచి అసలు మాట్లాడలేదు. అవును. అవును. ఎందుకు అనంటే నేనొక జవాబుదారి మనిషిని. హ్మ్. ఆమెకి ఎవ్వడు జవాబు గాదు ఎవడు అడిగేటోడు కూడా ఉండడు. కాబట్టి నేను సమాజానికి ఆన్సర్ జెప్పాలి గాబట్టి చెప్తున్నా. చాలా మంది ఛానల్ వాళ్ళు, చాలా మంది ఇంటికొస్తామని, చాలా మంది పరామర్శించారు. దేనికి పరామర్శన? హ్మ్. నేనేం జేసినని? హ్మ్. హ్మ్. కేసులయినయి. కానియండి. హ్మ్. నాకు చట్టాల మీద, వ్యవస్థ మీద, గవర్నమెంట్ మీద నాకు నమ్మకం ఉంది. హ్మ్. అక్కడే తెలుసుకుంటా. చూద్దాం ఏం కేసు ఏమైతే పెట్టింది. దాన్ని గూడా నేను జెప్తాగా. వచ్చిందా ఏమన్నా మీకు నోటీస్ గాని, ఇంకా లేకపోతే రాలేదు. ఫోన్ కాల్ గాని ఏమన్నా వచ్చిందా లేదు. లేదు. దానికి? ఫోను కాల్ రాలేదు. ఇంకా నోటీస్ రాలేదు. వస్తే మాత్రం డెఫినెట్‌గా నేను స్పందిస్తాను. హ్మ్. డెఫినెట్‌గా స్పందించి ప్రజాస్వామ్యంలో మీరొకరు ఇక్కడ న్యూయార్క్ గానియండి, కెనడా గానియండి, యూఎస్ నుంచి గానియండి, మీకవన్నీ స్క్రీన్ షాట్ తీసి పెడతాను చూసుకోండి మీరు. అంటే మీకు సపోర్ట్‌గున్నారు. సపోర్ట్‌గున్నారు. ఓకే. ఆ! తమిళనాడు, కర్ణాటక హ్మ్. వాయిస్ హ్మ్. రికార్డులతోని హ్మ్. చెప్తున్నారు. హ్మ్. మీరు అంటే నేను ఇదేదో మీరనుకుంటున్నారు చాలా మందేమంటే ఈమె పదవి కోసమో, హ్మ్. లేకపోతే ఈమె అధికారం కోసమా హ్మ్. అనుకుంటున్నారు. 20 ఏళ్ల నుంచి నేను ప్రజా జీవితంలో ఉన్నా. హ్మ్. నేను పదవుల కోసం ఎప్పుడు పాకులాడలేదే. హ్మ్. ప్రజాస్వామ్యంలో మదర్ ఫౌండేషన్ పెద్ద ప్లాట్‌ఫార్మ్ నాకు. హ్మ్. అది పెద్ద నాకొక బాధ్యత. హ్మ్. ఆ బాధ్యతలో నా కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తూ ముందుకెళ్తా. అంతే తప్ప ప్రజాస్వామ్యంలో ఎవరైనా గూడా నేను చేసే కార్యక్రమాలు మాత్రం కంపల్సరీగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు గూడా. ఎందుకంటే ఇవాళ ప్రెస్ మీట్ వీళ్ళ అక్కలు గూడా హ్మ్. ప్రజాస్వామ్యంలో ఎట్లా ప్రజల కోసం పోరాడుతున్నారో ప్రజా సమస్యల మీద సంధ్యారెడ్డి గూడా ప్రజా సమస్యలు గాదు. హ్మ్. ప్రజలకు ఉపాధి కల్పిస్తుంది. హ్మ్. అది కూడా తెలుసుకోండి. ఉపాధి ఎట్లా కల్పిస్తున్నాము? ఎలా వెళ్తున్నాము? 2003 నుంచి ఇప్పటి వరకు నిరంతర పోరాటం. హ్మ్. ఆ! ఇవాళ 5 మంది సీఎంలతోని ప్రశంసలు అందుకున్నా నేను. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. దాదాపుగా నలుగురు, 5 హ్మ్. సీఎంలతోని. ఎందుకా ఇవన్నీ? ఇప్పుడు నేను చెప్పడం వద్దు. మీరు ఎంక్వైరీ చేయాలంటారా? ఎంక్వైరీ చేయండి. హ్మ్. ఊర్లలోకెళ్ళి హ్మ్. ఆమె నేర్పించిందా? నేర్పియలేదా? హ్మ్. మా జాకెట్ మేము కుట్టుకున్నామా? లేదా? హ్మ్. ఇప్పుడెందుకు ఇప్పుడు ఆల్రెడీ ఆలేరు ఇంకో మా ఆత్మకూరు మండలాల్లో హ్మ్. సెంటర్‌లు నడుస్తున్నాయి. వెళ్లి చూసుకోండి. హ్మ్. హ్మ్. ఆంధ్రలో తెనాలిలో సెంటర్స్ నడుస్తున్నాయి. హ్మ్. 2000 మంది మద్దతిస్తున్నారు ఆంధ్ర నుంచి హ్మ్. మహిళలు. నేను తెలంగాణ బిడ్డనైనా గూడా ఆంధ్ర మహిళలు హ్మ్. వాళ్ళ కుటుంబ సభ్యురాల్లాగా నన్ను ఆశీర్వదిస్తున్నారంటే, హ్మ్. నాకొచ్చే మెసేజ్‌లు జూడండి. హ్మ్. మొన్న వీళ్ళు ప్రెస్ మీట్ పెడితే వచ్చిన మెసేజ్‌లు జూడండి. హ్మ్. గదొకటే చెప్తున్నా నేను. హ్మ్. వీళ్ళు ఎక్కడ నా పైన పేరు పెట్టి మరీ మాట్లాడుతున్నారు. హ్మ్. హ్మ్. మాట్లాడేటప్పుడు కింద వచ్చిన కామెంట్స్ పట్టించుకోరంట. హ్మ్. హ్మ్. మీరు కింద వచ్చిన కామెంట్స్‌ని పట్టించుకోకపోతే మిమ్మల్నెవడు పట్టించుకుంటాడు? హ్మ్. అంతే గదా! హ్మ్. 2 బ్యాలెన్స్ ఉంటాయి హ్మ్. గదా! హ్మ్. కాబట్టి ప్రజాస్వామ్యం మీకెంత రైట్ ఉందో మాట్లాడనీకి నాకు గూడా ఉంది. హ్మ్. ఎందుకు అనంటే ప్రజల నుంచి పూర్తి మద్దతయితే ఉంది. హ్మ్. అది ఆ మద్దతుతోని ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పనేది 100%. కరెక్ట్. అంటే ఈరోజు 99% నాకుంది. హ్మ్. దేశంలో ఎవ్వరికి మరి ఇంత ఎత్తునైతే ఉండదని నేనైతే అనుకుంటా. హ్మ్. మరి ఎందుకు నాకు దేవుడెందుకు ఇలా సపోర్ట్‌గా ఉండి నన్ను ముందుకు పలికించాడో నాకు తెలీదు గానీ, నేనైతే ఎప్పుడు ఉన్నదే మాట్లాడిన తమ్ముడు. హ్మ్. సింపుల్‌గా ఉన్నది. సింపుల్‌గా చెప్పిన ఏముందది హ్మ్. వస్త్రధారణ బాగుండాలి అన్నాం. హ్మ్. మన కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఉండాలి అన్నాం. హ్మ్. మేము అంటే మీరు స్టైల్‌గుండొద్దు, పాష్‌గుండొద్దు, మీకు స్వేచ్ఛ లేదు, మీరు తిరగొద్దు నేను జెప్పినా? హ్మ్. అవన్నీ గాదు. హ్మ్. ట్రెడిషనల్‌లో గూడా స్టైల్‌గా గూడా ఉంటది. హ్మ్. హ్మ్. అలా ఉండండి. హ్మ్. నేను ఇంకొక విషయం, మీరు బికినీలేసుకున్నా, స్లీవ్‌లెస్ ఏసుకున్నా, ఇంకేమేసుకున్నా నాకు సంబంధం లేదు. హ్మ్. సమాజంలో బతుకుతున్నప్పుడు మీ ప్రైవేట్ జీవితాన్ని పబ్లిక్ ఛానెల్‌లలో పెట్టకుండా, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయకుండా పెట్టుకోండి. హ్మ్. మీరు ఆమె ప్రైవేట్ ఛానెల్‌లో ఇంకొక అతను ఎవరో ఒకాయన మాట్లాడుతున్నాడు. ప్రైవేట్ ఛానెల్‌లో పెట్టుకున్నయన్ని తీసుకొచ్చి చూపిస్తుర్రంటే అప్పుడే కేసేయాలి మీరు. హ్మ్. హ్మ్. అప్పుడే కేస్ పెట్టాలి గదా! ఎట్లొస్తదండి? నా పర్మిషన్ లేనిది, నీ పర్మిషన్ లేనిది బయటికి ఫోటో వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా మీరు కేస్ బుక్ చేయాలి. హ్మ్.
మీరు రోజు సినిమా చూసినట్టు షో ఆఫ్ చూస్తున్నారు 20 రోజుల నుంచి. హ్మ్. మీరు ఇవన్నీ అంటే ఆ పబ్లిసిటీ కోసమా అనేది కింద కామెంట్ చూడండి ఎట్లా పెడుతున్నారు. హ్మ్. నేను కాదు తమ్మి, నేనొక్కరు కాదు. వందల మంది మహిళలు మాట్లాడారు. హ్మ్. ఎంతమంది మాట్లాడిర్రు? అవును. ఎక్కడెక్కడోళ్ళు 80 ఏళ్ళు, 85 ఏండ్లోళ్ళు ఎంత చక్కగా మాట్లాడిర్రాళ్ళు. అరే 99 మంది ప్రజలు మాట్లాడుతుంది అర్థం చేసుకొని, ఆ ఒక్క 1% మనము 99% దాంట్లోకెళ్ళిపోతే అయిపోద్దిగా. హ్మ్. అంటే 99% అంటే 1% ఇనాలా? హ్మ్. ఇదా ప్రజాస్వామ్యం అంటే? గిదా తమ్మి? తమ్ముడు ఆ! ఒక్క నిమిషం నిన్న ప్రెస్ క్లబ్‌లో ఆ! కృష్ణకుమారి గారు ఆ! నా మీద అన్నది. బూతులు మాట్లాడుతుందని. అవును. తర్వాత అనసూయకి మేము సపోర్ట్ ఉన్నామని చెప్పింది. హ్మ్. ఒక ఛానెల్‌లో ఒక 4, 5 మంత్స్ బ్యాక్ హ్మ్. ఒక ఇంటర్వ్యూలో హ్మ్. ఈవిడ గారు చెప్పిన మాటలు ఒక్కసారి దగ్గరికి రా తమ్ముడు. సమాజానికి అందరికి తెలవాలి. అనసూయ నువ్వు గూడా జూడు. హ్మ్. అదయిపోయిన తర్వాత అలాగే ఆ షోలో ఆమె వేసుకున్న బట్టల దగ్గర నుంచి అన్నీ చాలా చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. కానీ తను కోరుకుంటుంది ఏంటి అంటే తనకి పబ్లిసిటీ కావాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. పాపులారిటీ వేరు, పబ్లిసిటీ వేరు. ఈ పబ్లిసిటీ కోరుకునే వాళ్ళు దేనికైనా చేయడానికి రెడీగా ఉంటారు. రెడీ వాళ్ళు. అంటే ఎంతకు దిగజారిపోయానికైనా రెడీ. కానీ వాళ్ళ లక్ష్యం పాపులర్ అవ్వడం. ఈ పాపులారిటీ పిచ్చున్న వాళ్ళు ఇవాళ ఎక్కువైపోయారు. ఈ సెల్ ఫోన్ వచ్చాక మరీ ఎక్కువైపోయారు. అవసరమైన విషయాలు వదిలేసి అనవసర విషయాలు ఎక్కువ వెళ్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది గదా అనసూయ. ఇదే 4, 5 నెలల క్రితం కృష్ణకుమార్ గారు ఇంటర్వ్యూలలో నీ గురించి ఇంత ఈ రకంగా మాట్లాడింది. ప్రెస్ క్లబ్‌లోకొచ్చేమో నీకు సపోర్ట్ చేస్తుందన్నది. హ్మ్. 20 రోజుల తర్వాత ఆలోచించుకొని వచ్చి ఇక్కడ మాట్లాడుతుందంటే, కృష్ణకుమార్ గారు ఏంటి అనేది తెలంగాణ, ఆంధ్ర, దేశం మొత్తం గూడా గమనిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారనేది ఆలోచిస్తున్నారు. సంధ్యారెడ్డి ఏం మెసేజ్ ఇచ్చింది? కృష్ణకుమార్ గారు ఏమిచ్చింది? 2 నాలుకల ధోరణి. అంటే ఆఫ్ స్క్రీను, ఆన్ స్క్రీన్ లాగా ప్రెస్ క్లబ్‌లోకొచ్చి నేను వీరనారిని, వీర వనితను, నీకు నేను సపోర్ట్ అన్నావు. మరెందుకమ్మా? ఇంటర్వ్యూలలోనేమో ఎట్లా మాట్లాడినావు చూసినావు గదా! పబ్లిసిటీ కోసం వస్తారు. ఈ ఎట్లా మాట్లాడినావు ఎంసీఏను? అర్థమైంది గదా! ఇది. దేశ ప్రజలారా మీరందరూ గమనించండి. హ్మ్. ఇది వీళ్ళ తీరు. తమ్ముడు ఆహ్, నా మీద కేస్ పెట్టింది గదా! నిన్న నేను ఒక విషయంలో ఒక దాంట్లో చెప్పిన. వాళ్ళ బాబు గూడా ప్రశ్నించిండు. మళ్ళా బాబు మీద కూడా కేస్ పెడతారని. హ్మ్. ఇదే కృష్ణకుమారి గారు హ్మ్. ఇంటర్వ్యూలో వాళ్ళ బాబు గురించి ఏం మాట్లాడిందో మీరు వినండి మరి. స్విమ్మింగ్ చేస్తూ వాళ్ళ అబ్బాయి కూడా స్విమ్మింగ్ చేస్తున్నాడు. మరి మీ అబ్బాయి ముందు, మీ అబ్బాయి ఇప్పుడు పెద్దోడు అయ్యాడు కదా, మీ అబ్బాయి ముందు మీరు ఇట్లా చేయటం ఏంటి అంటే, ఏం చేస్తే తప్పేంటి? ఇలా చూడండి. దేనికైనా సరే ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ కూడా ఏం చేస్తున్నారంటే ఈ ప్రీ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సినిమా ఫంక్షన్స్ వీటికి దారుణమైన డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు. అవునండి. వేసుకొని వచ్చి అక్కడ కూర్చొని చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా నటిస్తుంటారు. అయితే వీళ్ళు ఎందుకు వేసుకొస్తారు అనేది గనక ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, నేను ఏ డ్రెస్ వేసుకుంటానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. మీరు నన్ను స్పెషల్ గా ఇప్పుడు కథ డిమాండ్ చేసింది కాబట్టి ఈ డ్రెస్ వేసుకో అని నువ్వు నన్ను బతిమాలక్కర్లా. నేను సిద్ధం అని చెప్పి చెప్పటం కోసం ఆ చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు వేసుకుని వచ్చి కూర్చుంటున్నారు. స్విమ్మింగ్ అర్థమైందా తమ్ముడు? తమ్ముడు ఇంకొక వీడియో చూపిస్తా. ఇట్రండి. ఇన్‌ఫాక్ట్ గురించి చెప్పింది. సమాజం మీద, సమాజం మీద ఇన్‌ఫాక్ట్ పడుతుంది అని ఇందులో చెప్పింది. చెప్పిందా? హ్మ్. ఇప్పుడు మొన్న ప్రెస్ క్లబ్‌లో ఏం చెప్పింది? ఇలాంటివన్నీ ఏముండదు. స్వేచ్ఛ ఉంటది. మగవాడి చూపే మారాలి అనే విధంగా అక్కడున్న కొంతమంది మాట్లాడారు. ఈ వీడియో మీరొక్కసారి చూడండి. ఎందుకు చూపిస్తున్నానంటే ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్‌లు ఉండొద్దు. ఏదున్నా ఒకటే మాటుండాలి. మీరు చూడండి ఇక్కడ. మీ గ్లామర్ పెంచుకోవటానికి, మీ అవకాశాల కోసం మీరు ఈ విధంగా ప్రవర్తించడం అనేది వేరే వాళ్ళ జీవితాలకి ఇంపాక్ట్ చూపించే ప్రభావం ఇంపాక్ట్ చూపించింది. క్లియర్ కట్ గా 3 రోజులైంది జరిగి. 3 రోజులైంది.
ఆ ఇంటర్వ్యూలో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తాం మేడం, యాంకర్ ఎవరైతే అడుగుతారో అతనే అతను చాలా ఇబ్బంది పడ్డాడు. చాలా ఇబ్బంది. కానీ ఈవిడ ఒక లేడీ అయి ఉండి ఆవిడ తలా మాట్లాడడం అందరికి ఆశ్చర్యం. లేడీ అయ్యుండి అనే మాట అనొద్దండి. మగవాడు మాట్లాడడానికి లేదు, ఆడవాళ్ళు మాట్లాడడానికి లేదు. అది అదే అండి. అసలు ఒకప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితం అనుకుంటా, పెళ్లికి ముందు సెక్స్ తప్పేంటి అని చెప్పి ఖుష్బూ మాట్లాడిన దానికి ఉమ్, ఆమె సుప్రీంకోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఓకే. తిరిగి ఆ కేసు కొట్టేయించుకుంటానికి ఆమె పార్టీ కూడా మారాల్సి వచ్చింది. ఉమ్. ఇది తమ్ముడు మీరు అందరూ కూడా గమనించి చెప్పాలి. ఎందుకు అంటే వీళ్ళొచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడడము అందరు మాట్లాడలేదండి. కృష్ణకుమార్ గారు స్పెషల్‌గా నన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడింది. నేను ఒక తెలుగు ప్రాంతాలను ఉద్దేశించి అక్కడున్న మహిళల మనోభావాల కోసం అక్కడున్న కాలర్సో లేకపోతే అక్కడున్న పక్కనున్న వాళ్ళ దాని గురించో వాళ్ళు క్వెషన్ ఏసినప్పుడు దానికి ఆన్సర్ చెప్పడంలో భాషలో కొంచెం అటు ఇటు తేడా ఉండొచ్చు తప్ప, నువ్వైతే పచ్చబద్దాలు ఏ ఏ నీడకు ఆ గొడుగు పడతారు చూడు అట్లా మాట్లాడినావు. నువ్వు మళ్ళొచ్చి ఇక్కడ నీతులు చెప్తున్నావు. ఏమమ్మా నీ వయసుకు నేను గౌరవిస్తున్నా, కానీ నువ్వు టార్గెట్ చేసి వచ్చి ఇక్కడొచ్చి చెప్తున్నావా? మరి ఇవి నువ్వు కావా? ఇవి కూడా నీవి అంటే ఈ వీడియోలు మీరు కావా? ఒరిజినల్ ఇవి. అందరూ అంటున్నారు మీరు మాట్లాడిన తర్వాత. హ్మ్. పిఓడబ్ల్యూ సంధ్య గారంటే నాకు చాలా రెస్పెక్ట్. తను వాస్తవానికి చాలా ఉద్యమాలు చేసింది. ఆమె అంటే చాలా సేవ చేసింది. సరే ఒక మాట నన్నన్నా కూడా నేను ఒక అక్కగా భావిస్తాను తనని. ఎందుకంటే తను ఎవరినైనా మనసులో పెట్టుకొని ఉద్దేశించి మాట్లాడదు. కాబట్టి కృష్ణకుమారి గారు మాట్లాడిన విషయం మాత్రం నిజంగా సమాజానికి మాత్రం ఒక చీడపురుగు లాగానే ఈ మెసేజ్ అయితే. సో ఫైనల్‌గా ఏం చెప్తారు? అండ్ ఫైనల్‌గా ఇప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్‌గా కేస్ అయిపోయింది మీ పైన. అండ్ మీరు ప్రధానంగా ఉన్నారు. మీతో పాటు చాలా ఛానెల్స్ పైన కూడా కేస్ అయిపోయినాయి. సో ఏం చెప్తారు? ఫైనల్‌గా ఏం చెప్తున్నారు? ఎట్లా ఎదుర్కోబోతున్నారు? అండ్ వెనక్కి తగ్గే ప్రసక్తి ఏమన్నా ఉందా? వెనక్కి తగ్గను. వెనక్కి హ్మ్. ఎందుకు నేనేం తప్పు చేశా? హ్మ్. ఫస్టు హ్మ్. నేను చేసిన తప్పేంది? బట్టలు నిండుగేసుకోమంటే తప్పా? హ్మ్. అదేనా తప్పు? హ్మ్. అది తప్పు అనేది ప్రజా కోర్ట్‌లో తెలుసుకుంటా. హ్మ్. ప్రజా తీర్పు, అంతిమ తీర్పు. రైట్. అక్కడే చూసుకుంటా. థాంక్ యూ అక్క. థాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో చూషిర్రుగా ఇది. సో ఫోన్స్ కాల్ లిఫ్ట్ చేయకపోవడం అండ్ వారం నుంచి కంప్లీట్ సైలెంట్ అయిపోవడం అని చెప్పి దీని అన్నిటి పైన కూడా క్లారిటీ వచ్చింది.